జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించు. నీకు తోడుగా ఉంది 9TV భక్తి. నమస్తే, శ్రీ మాత్రే నమః, శ్రీ కృష్ణాయ నమః. 9TV భక్తి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దీపావళి పంచరాత్రోత్సవంలో మనము 4వ రోజు అనగా అక్టోబర్ 22, 2025 బుధవారం రోజు ఎవరిని పూజించాలి, ఎలా పూజించాలి అంటే కనుక పూజించవలసిన దేవీ దేవతలు శ్రీకృష్ణ పరమాత్ముడు గోవర్ధన పర్వతము. ఇదేంటిది? గోవర్ధన పర్వతాన్ని ఎలా పూజిస్తాము అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధన పర్వతము ఎత్తినటువంటి పటాన్ని కాని ప్రతిమను కాని తెచ్చుకొని అప్పుడు మనము ఇద్దరికి పర్వతానికి స్వామివారికి కూడా బొట్లు పెట్టుకొని ఆ పూజాధికాలు చేసుకోవాలి. అయితే ఈ విశిష్టత ఎందుకు అంటే దీని వెనకాల ఒక చిన్న కథ కూడా ఉంది. అంటే మన పండగలకు గాని ఆచారాలకు గాని సాంప్రదాయాలకు గాని పురాణ వచనం మూలకంగా పురాణాల ఇతిహాసాలలో భాగంగా దీనికి ఒక చిన్న కథ ఉంది. ఏమిటి కథ అంటే కనుక ఇంద్రుడు చాలా గర్విష్ఠ అన్నమాట. నన్ను మించిన వాళ్ళు లేరు, దేవతలకు నేను అధిపతిని అనే అహంకారంతో దేవతల మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న సందర్భంలో శ్రీకృష్ణుడు అది గమనించి అతని యొక్క అహంకారాన్ని అణిచేందుకు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోపాలకులను కాపాడిన రోజు ఈ రోజు అన్నమాట. అందుకని మనము శ్రీకృష్ణుడితో పాటు గోవర్ధన పర్వతాన్ని కూడా మనము పూజ చేసుకోవాలి. అయితే గోవర్ధన పర్వతాన్ని పూజ చేస్తే వచ్చేది ఏమిటి అని సందేహం కలుగుతుంది. అయితే గోవర్ధన పర్వతాన్ని పూజ చేస్తే మనిషికి పర్వతమంతా బలం చేకూరుతుంది అనమాట. మీకు గమనించే ఉంటారు, పర్వతంలా ఉండేవారండి అంటారు. అంటే పర్వతంలా ఉన్నారు అంటే లావుగా ఉన్నారని కాదు అక్కడ అర్థము. అంతటి ఆయురారోగ్యాలతో పటిష్టంగా ఆరోగ్యంగా ఉన్నారు అని మనిషిని సాధారణంగా చాలా మంది పర్వతాలతో పోలుస్తూ ఉంటారు. అందుకని ఈ రోజు మనం ఆ పర్వతాన్ని కనుక పూజించినట్టయితే గోవర్ధన పర్వతాన్ని ఆరోగ్యంతో పాటు ఆయుష్ కూడా పెరుగుతుంది అని మనకి పెద్దల వాచనం. అయితే ఈ రోజు చేయవలసిన పని ఏంటంటే కనుక వివిధ రకాల అన్న పాయసాలతో మిఠాయిలతో స్వామివారికి నివేదన చేసుకుంటాము శ్రీకృష్ణ భగవానుడికి. తర్వాత గోవర్ధన గిరిరాజాయ నమః అని ప్రత్యేకమైన స్వామివారి మంత్రం ఉంది. ఈ మంత్రంతో 108 సార్లు శ్రీకృష్ణుడికి పూజ చేస్తాము. దీంతో పాటుగా ఈ రోజు వ్యవసాయదారులు కానీ గోవులకు గాని లేదా భూమాతకు గాని పూజ చేయడం అనేది ఒక సంప్రదాయంగా ఏర్పడింది. వ్యవసాయదారులు గోమాతకు భూమికి పూజ చేసుకుంటారు. మనం ఏం చేస్తామంటే వ్యవసాయదారులు కాని వాళ్ళు గోమాతకు పూజ చేసుకోవడంతో పాటు మనము భూమాతను ఈ రోజు ప్రత్యేకంగా తలుచుకుంటాము. ఆ తల్లి యొక్క అష్టోత్తర నామాలతో పూజ చేసుకుంటాము. 5వ రోజు మనకి భాయ్ దూజ్ అనేది, అంటే మనకి ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఈ పూజ చేసుకుంటారు. మనం కూడా ఇక్కడ భగిని హస్త భోజనము అని మీకు తెలిసే ఉంటుంది. ఆ భగిని హస్త భోజనము అనే ఒక పండగ రూపంలో అంటే సోదరుడికు భోజనం పెట్టేటట్టుగా అది ఒక సంప్రదాయంగాను ఒక ఆచారంగాను చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క ఆచారం కానీ ప్రతి ఒక్క సంప్రదాయం వెనక విశేషమైన ఫలితాలు ఉంటాయి. అయితే ఇది ఏ రోజు జరుపుకుంటామంటే అక్టోబర్ 23, 2025 గురువారం రోజు మనం ఈ పండుగను జరుపుకుంటాము. అయితే ఈ రోజు ఎవరిని పూజించాలి అంటే కనుక యమధర్మరాజును యమునాదేవిని అంటే ఆయన యొక్క చెల్లెల్ని మనము ఈ రోజు పూజ చేసుకుంటాము. అయితే ఈ రోజు ఎందుకు వీళ్ళిద్దరిని పూజ చేయాలి అంటే కనుక యముడు తన చెల్లెలైనటువంటి యమునాదేవిని దర్శించడానికి వచ్చి ఆమెకు ఆశీర్వాదం ఇస్తూ ఆ చెల్లెలు ప్రేమను సూచించే రోజుగా మనము ఈ రోజుని జరుపుకుంటాం అనమాట. మీకు గతంలో గుర్తుందా, రాఖీ పండుగ అనేది చేసుకుంటాము. ఆ రోజు ఏంటంటే ఆ అక్క కాని చెల్లి కాని తమ్ముడు గాని అన్నకి అంటే సోదరుడికి తన రక్షించమని కోరుకునే ఒక పండగ. రాఖీ కట్టి అన్న గాని తమ్ముడు గాని నువ్వు ఎల్లవేళలా నన్ను రక్షించాలి అని అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడు, తమ్ముడు కాని అన్న కాని సోదరుడు ఒక వాగ్దానం చేస్తాడు, ఎప్పుడూ నిన్ను రక్షగా చూసుకుంటాను అని.
అది ఆ సందర్భం అయితే ఈ రోజు అన్న చెల్లెలు యొక్క ప్రేమను సూచించే రోజు ఈ రోజు అన్నమాట. యముడికి యమునాదేవికి మధ్య ప్రేమ ఎలాగైతే ఉన్నదో, బాధ్యత ఎలాగైతే ఉన్నదో, ఈ పూజ చెయ్యడం వల్ల విడిపోయిన అన్నదమ్ములు కాని, విడిపోయిన అక్క తమ్ముళ్ళు కాని, అన్నా చెల్లెళ్ళు కాని తిరిగి కలుసుకునేందుకు ఈ రోజు మనం పూజ చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితం ఉంటుంది. అయితే ఈ రోజు ఏం చెయ్యాలి అంటే కనుక దగ్గరలో మీ యొక్క అన్నదమ్ములు కాని, తమ్ముళ్ళు కాని దగ్గరలో ఉంటే చెల్లెలు కాని, అక్క కాని అన్నను ఆహ్వానించి ఇంటికి పిలిచి తిలకం దిద్ది సపర్యలు చేసి హారత అనేది ఇస్తుందన్నమాట. ఇచ్చిన తర్వాత భోజనము తన చేత్తో వండిన పంచభక్ష పరమాన్నాలు కాని, తన స్తోమతకు తగ్గట్టుగా ఏదైనా పదార్థాన్ని వండి అన్నగారికి తినిపించే ప్రయత్నం అన్నమాట. అది రాఖీ కట్టి తీపి పదార్థాన్ని ఇస్తే ఇక్కడ హారతి ఇచ్చి తన చెల్లెలి చేత్తో భోజనాన్ని అన్నదమ్ముడు స్వీకరిస్తాడు. అయితే ఇలా చేయడం వల్ల వచ్చేది ఏంటంటే కనుక ఈ ఇద్దరి యొక్క బంధము బాంధవ్యము బలపడుతూ ఇద్దరు చిరకాలము అన్యోన్యంతో ఉంటారు, ఆపదల్లో ఆదుకుంటారు. అన్నదమ్ముడికి బాధ వస్తే చెల్లెలు ఆదుకుంటుంది, ఆ చెల్లెలు కాని అక్క కాని బాధ వస్తే అన్నదమ్ముడు ఆదుకుంటాడు అని ఈ యొక్క పండగల రూపంలో మన పెద్దవాళ్ళు మనకి అందించినటువంటి బంధాల బాంధవ్యాల యొక్క విలువలు ఈ రూపంగా మనం చేసుకుంటాము. ఆ రకంగా ఆ దేవీ దేవతల్ని తలుచుకొని వారి ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలతో ఉంటాము అనేది ఈ పండగల యొక్క ఆంతర్యము, అంతరార్థము. నమస్తే.